నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టి కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నాను మ్యామ్. అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ వదిన ఆవిడ కానీ ఎంతో ఆప్యాయతగా. అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు, ఇంకొక పెద్ద బాబు ఉండేవాడు, అబ్బాయి కూడా చనిపోయాడు, పాప ఒకటి ఉంది. సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా, అంత అన్యోన్యంగా. ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమ్మ ఇది చేయాలి ఇది చేయాలి అనేసి. అలాగన్నా ఓసారి పొరపాటు అయ్యేది, అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగా రాకపోతే ఊరుకునేవాడు కాదు, ఆయన తిట్టేవాడు. ఆయన ఈ రేపటి పౌరుల షూటింగ్లో అయితే పెద్ద సీను, కోర్టుని గుడి బయట పెట్టి లెంతీ డైలాగ్ పెట్టి చేయాలి. ఆయన అప్పటికి క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ సీన్ ఏంటంటే గంటలు గంటలని చేతులు చేయాలి. నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తున్నాను, చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకుని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేశాడు ఆయన. నాకు అర్థం కాలే, ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అన్నది. ఒక నిమిషం కూర్చుని పోయాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం అన్నాను. వెళ్ళి 5 minutes కూర్చుని ప్రిపేర్ అయ్యాను, వచ్చాను, సింగిల్ టేక్లో ఓకే చేస్తాను. అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు, అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వైల్డ్గా చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది. నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటూ వెళ్ళినా, అది కాదు నాకు అది కావాలి. సీరియస్గా అరిచేసాడు మొత్తం క్రౌడ్, అందరూ జనాలు ఏనాలు. నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం. బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు. సరే నాకు 5 minutes అని వెళ్ళి కూర్చుని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తా బెటర్ అని రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఇలా ఉండేదమ్మా ఆయనది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను ఊటీలో ఉన్నాను. సో ఊటీలో నాకు తెలిసింది వై హరికృష్ణ గారు ఉన్నారు. అప్పుడు కళ్యాణ తాంబూలం షూటింగ్ శోభన్ బాబు గారు నాది జరుగుతుంది. అంటే అప్పుడు తెలిసేటప్పటికి డెఫినెట్గా ఆయన నాకు ఒక గురువు, నాకు ఒక అన్న, అంత కేర్ తీసుకున్న లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోతే మనం ఎలా వదిలేస్తామని అక్కడి నుంచి ఊటీ నుంచి ట్రైన్ పట్టుకుని మొత్తం 2 ట్రైన్లు మారి వెళ్ళాను. నేను వెళ్ళి శ్మశానానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను రీచ్ అయ్యేటప్పటికి వదునున్నారు ఆవిడ అక్కడ. ఇంకా అప్సెట్ అయిపోయాను నేను, అంత గౌరవం నాకు ఆయన అంటే. సో అలా జరిగింది టి కృష్ణ గారు. కానీ టి కృష్ణ గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలని చాలా దగ్గరుండి మీరు చూసుకుని వాళ్ళ చదువులతో సహా మీరు పట్టించుకున్నారని అన్నారు, అది ఎంతవరకు నిజం? అలాగని కాదు, వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర ఏమి తీసుకోరు. వదిన ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ఒకళ్ళ సాయం తీసుకోదు ఆవిడ ఫస్ట్ నుంచి. ఆవిడ ఒక డిఫరెంట్గా, సో వాళ్ళ ఒక మెథడ్లో వాళ్ళ ఒక పద్ధతిలో వాళ్ళ లైఫ్ అలా ఉండేది. వీళ్ళు నాకు ఇది హెల్ప్ చేయాలి, ఈ హెల్ప్ తీసుకుంటాం అంటే తీసుకోరు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అడిగాము మేము, బట్ లేదు. సరే అనేసి ఇంకా పిల్లలు ఇంకా ఫారెన్ వెళ్ళి చదువుకుని, ఇంకొక అబ్బాయి ఏమో ఇంకా నేను నా ప్రొఫెషన్లో నేను తిరుగుతూ ఇలా ఉండేది. మధ్యలో బాబురావు ఆయన ఉండేవారు ప్రొడ్యూసరు. సో వారితో సినిమా మిగతాది భారతనారి ఇవన్నీ చేసి ఇలా ఉండేది. అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. సో నేను ఇంకొకళ్ళని డిస్టర్బ్ చేయలేను కదా, వాళ్ళకి కొన్ని నచ్చినప్పుడు అది కరెక్ట్ కూడా కాదు అది అన్నది వాళ్ళ ఆలోచన. సో ఆ గౌరవం మాత్రం నాకు ఇప్పటికీ ఉంది.